పేట్ నేను శివకుమార్ రొక్కం. నటుడు శివాజీ హీరోయిన్ వస్త్రధారణకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచ యాత్రికుడిగా తనకు తానే ఆటగాడిగా బిరుదులిచ్చుకున్నటువంటి నా అన్వేషణ అవినాష్ మొత్తం ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎంటర్ అయినటువంటి వ్యక్తి హిందూ మతం మీద ప్రవచనకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి వ్యక్తుల మీద, అలాగే ఇతరత్ర అంశాల మీద, ముఖ్యంగా శివాజీ మీద కూడా చాలా రకాల కామెంట్స్ అయితే ఆయన చేశారు. వాటిలో ఉపయోగించకూడనటువంటి భాషను ఆయన ఉపయోగించినటువంటి పరిస్థితి. దీంతో హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఆయన క్షమాపణ చెప్పాలని కోరారు. కొద్దిసేపటి క్రితమే, మన డిబేట్ స్టార్ట్ అవ్వడానికి కొద్దిసేపటి క్రితమే ఈ విషయానికి సంబంధించి అన్వేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ క్షమాపణలకు సంబంధించి కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్షమాపణలు కూడా చాలా సర్కాస్టిక్ వేలో, చాలా ఏదో తప్పించుకోవాలి, లేదంటే కొంత ఈ అన్ఫాలో చేస్తున్నారు కాబట్టి నన్ను అందరూ దీని నుంచి కొంత పక్కకి వెళ్ళాలనే ధోరణిలో ఉంది తప్పితే ఇది ఎక్కడ కూడా ఆయన పూర్తిగా హృదయపూర్వకంగా చెప్పిన క్షమాపణలు కాదంటూ కూడా ఉంటుంది. అలాగే ఆయన క్షమాపణలు చెప్తూ కూడా ఉపయోగించినటువంటి భాష, ముఖ్యంగా నేను ఇప్పుడు గణపతి దేవాలయంలోకి వెళ్తున్నాను, క్షమాపణ చెబుతున్నాను, ఒకవేళ నా క్షమాపణలు గనక భగవంతుడు తీసుకోకపోతే, నేను తప్పు చేస్తే ఉదయం కల్లా మరణిస్తాను, అదే మీరు గనక నా క్షమాపణలు గనక మీరు ఖచ్చితంగా తీసుకోకపోతే మీకు మాత్రం అష్టదరిద్రాలు అంటుకుంటాయి, నా నాలుక మీద మచ్చలున్నాయంటూ కూడా కొంత వ్యంగ్యంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది వ్యంగ్యంగా మాట్లాడారా, బెదిరించారా, అసలు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఎందుకు ఇంత వివాదం అవుతుంది? ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం డిబేట్లో చర్చించబోతున్నాం. నాతో పాటు ప్రస్తుతం ఉన్నారు అడ్వకేట్ శారదాదేవి గారు, అలాగే శేఖర్ భాషా గారు, మన కాసేపట్లో యమునపాట గారు కూడా జాయిన్ అవుతారు. ఇక ఫస్ట్ నుంచి కూడా ఈ అవినాష్ ఉన్నటువంటి, అవినాష్తో పరిచయం ఉన్నటువంటి, అవినాష్తో వివాదం కొనసాగినటువంటి ట్రావెలర్ రవి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే రిటైర్డ్ జడ్జ్ నేరెళ్ల మాల్యాద్రి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రవి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ అన్వేష్ తో మీకు తొలి నుంచి పరిచయం ఉంది. ఈ అన్వేష్ లైమ్ లైట్ లోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయిందే మీ వివాదంతో. కాబట్టి ఏంటి ప్రస్తుతం అన్వేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు? అతను ఒక కాస్ తీసుకున్నా అంటున్నాడు, మహిళల పట్ల తను బాధ్యతగా ముందుకు వచ్చాడు అని అతను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మహిళల కోసం, మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా నేను పోరాడుతున్నానని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తారు? మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పారు ఆయన అపాలజీ సీక్ చేశాడని. 3.5 ఏళ్ల బ్యాక్ అండి మొట్టమొదటిసారి మా అమ్మగారిని అబ్యూస్ చేశాడు. అబ్యూస్ చేసిన 2 నెలలకి బ్యాక్లాష్ రాగానే అపాలజీ చెప్పాడు. అదైతే 6 నెలలకి మా ఆవిడ్ని అబ్యూస్ చేశాడు. ఆ తర్వాత బ్యాక్లాష్ రాగానే అపాలజీ చేశాడు. ఆ తర్వాత నాకు తెలిసిన ఎంతో మంది అమ్మల్ని, అక్కల్ని, భార్యల్ని అబ్యూస్ చేశాడు. అపాలజీ. ఈయనకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు భారతదేశంలో లేడు కాబట్టి, పరారీలో ఉన్నాడు కాబట్టి, ఎవరు ఏమి చేయలేడన్న కాన్ఫిడెన్స్ తో ఎంతమందిని అబ్యూస్ చేశారంటే ఒక వాల్యూమినస్ లిస్ట్ నేను మీకు సబ్మిట్ చేయగాను. ఇప్పుడు వీ క్రాస్ ఆల్ బార్డర్. ఎలా అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారు, అమ్మలన్నా, అక్కలన్నా, అవ్వలన్నా అనేయడం. ఒక 2 రోజుల తర్వాత అపాలజీ చెప్పాడు. ఆడిచ్చిన అపాలజీ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నా వీడియో మీరు చూస్తుంటే చాలా ఘోరాతి ఘోరంగా నా వయసు గురించి, మేము అమెరికాలో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఆయన మీరు ప్రపంచ యాత్రగా అంటున్నాడు, ఆయనకి డబుల్ దేశాలు తిరిగిన మరి నేనేమవుతాను, అది తిరిగేనని ఆ యాంగ్స్ తోని, ఆ భరించలేని బాధతోని ఫ్యామిలీ మీద పడుతున్నాడు. ఇది అలవాటు మాట. సో నేనైతే వాడి అపాలజీ యాక్సెప్ట్ చేయలేదండి ఇప్పుడు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఈ వివాదం సంబంధించి ఏం చెప్తారు రవి గారు? ఈ వివాదం, ప్రస్తుత వివాదానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుత వివాదం డిప్లోరబుల్ అండి. సో నేను అడుగుతున్నా ఆంధ్ర గవర్నమెంట్ ని, తెలంగాణ గవర్నమెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని 3.5 ఏళ్లుగా పరారీలో ఉండి ఇష్టం వచ్చినట్టు భారతదేశంలో ఉండే ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే ఓకేనా? నేను పెట్టిన వీడియోలో 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కారం చేశాను, అంటే రేప్ చేశాను అన్నాడు. కన్సెన్షువల్ సెక్స్ లేదు, అండర్ 16 or under 18. సో రేప్ చేశానని అడ్మిట్ చేసిన పాస్కో చట్టం ఎందుకు అవ్వట్లేదు? వాడి మీద అన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో పాస్పోర్ట్ ఎలా రెన్యూ అవుతుంది? సో దిస్ ఈజ్ అగైన్స్ ద లా. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఉంటే వాడు ఇండియా వచ్చి రెన్యూ చేసుకోవాలి. కానీ పాస్పోర్ట్ రెన్యూ చేసుకుంటున్నాడు. 3.5 ఏళ్ళ నుంచి పరారీలో ఉన్నాడు. వాడు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి ఇండియాకి తీసుకొచ్చి మొత్తం ఉన్న కేసులన్నీ డెఫినెట్ గా అడ్రస్ చేయాలి. ఇది నా ఒపీనియన్. రైట్. ఒకసారి అసలు వివాదం అవుతున్నటువంటి
అవినాష్ వ్యాఖ్యలు ఒకసారి మనం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒక్కసారి దయచేసి వినండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా అయ్యాయి? నువ్వు చేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా అయ్యాయి? నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. దీంతో పాటు మరో వ్యాఖ్య, పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద చేస్తున్నారు. రైట్. ఇది అవినాష్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవన్నీ కూడా హిందువులే చేస్తున్నారు, హిందువులే ఇతర మతస్థులను కూడా చేస్తున్నారు, ఇదంతా కూడా అరికట్టాలి. అలాగే మహిళలు ముఖ్యంగా మీరు విప్పుకునే తిరగండి అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు అదే స్వేచ్ఛ, మీరు విప్పుకొని తిరగండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కామెంట్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మరి సామాజిక బాధ్యత ఒకవైపు, మహిళల్ని గౌరవించడం ఒకవైపు, మరియు మత విశ్వాసాల పట్ల గౌరవం, ఈ మూడు మనం చూడాలి. దాంతోపాటు వ్యక్తిగత అభిప్రాయాలు హద్దులు దాటి అనేక అంశాలపై వెళుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొంతమంది ఏమో మహిళలపై బోల్డ్ డ్రెస్సింగ్లు, సినిమాలు చూడటం, లేకపోతే సినిమాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, స్త్రీల్ని వస్తువులుగా చూడటాన్ని ప్రోత్సహించేవిగా కొంతమంది చెప్తున్నారు. అలా కాదు, థిన్ లైన్ ఉంది అప్స్కి ఇంటికిను కల్చర్కి, దాన్ని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటున్నారు. ఇక్కడ గీతను ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళి రామాయణం, మహాభారతం అటువంటి వాటి మీద కూడా మాట్లాడారు. మరి మత విశ్వాసాల పట్ల ఆయన గౌరవం ఉందా లేదా? అపాలజీ చెప్పానంటున్నాడు. అపాలజీ కూడా ఎంత ఇది చెప్తున్నాడంటే అది యాక్సెప్ట్ చేయకపోతే దరిద్రాలు వస్తున్నాయని అంటున్నాడు. ఎంత తప్పండి అది. ఆయన చెప్పిన అపాలజీ మనం యాక్సెప్ట్ చేయాలట. ఇంకా నువ్వు అపాలజీ అనే పదం అనేది కరెక్ట్ కాదు దానికి. అది యాక్సెప్ట్ చేయకపోతే మనకు దరిద్రం అంటదట. అంటే వన్ వే ఈజ్ ప్రొజెక్టింగ్ అస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవన్నిటికి కారణం మెయిన్ ఏంటంటే అండి, లీగల్ ఆస్పెక్ట్స్. వేరే దేశంలో ఉండి, పర్టికులర్లీ ఇండియాలో ఉన్న దేవమూర్తులను కానీ లేకపోతే స్త్రీలకు సంబంధించిన ఇష్యూస్లో కానీ ఎలా మాట్లాడినా, ఏమి చేసినా వీళ్ళెవరు మన గురించి పట్టించుకోరు, చేయలేరు అనేది ఒక భావన. అది కరెక్ట్ కాదండి. మనకు కొన్ని ట్రీటీలు ఉంటాయి, లా ఉంది, ఆ లాలో మళ్ళీ రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఆ ముద్దాయిని పట్టుకొచ్చి వాడికి శిక్ష వేసేదానికి కొంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మన ఈ ఐబొమ్మ ఏదో ఒక కేసులో ఏం జరిగింది, పట్టుకొని వచ్చారు కదా. అంటే వాడు ఇండియాలో ఉన్నప్పుడు పట్టుకున్నారు, అది వేరే విషయం. బట్ వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా పట్టుకునేదానికి ఒక ప్రొసీజర్ ఉంది. అదంతా నేను మీకు డీటెయిల్గా ఆ ప్రొసీజర్ గురించి చెప్పగలుగుతాను. అయితే మత విశ్వాసాలను అవమానించే ఉద్దేశంతో మాట్లాడితే అది సెక్షన్ 295A, అది పాత ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 299 కింద మరి శిక్ష వేసే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి మళ్ళీ క్రిస్టియన్ అంటాడు, హిందూస్ అంటారు, లేడీస్ అంతా ఒకటి చేసి వాళ్ళకి తెగ అంటున్నాడు. అట్లా మత వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే బిఎన్ఎస్ 196 యాక్ట్ ఉంది. మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడితే దానికి మళ్ళీ బిఎన్ఎస్ 79 ఒకటి ఉంది. పరువు నష్టం కింద మీకు తెలుసు ఐపీసీ 499/500. ఇప్పుడు డిజిటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వాడు నేరుగా వచ్చి మిమ్మల్ని ఏమండి ఎదురుగా ఎక్కడో అంటాడు, ఆ వీడియోలో వస్తుంది.
దానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ మాల్యాద్రి గారు, మీరు గౌరవ రిటైర్డ్ జడ్జి, మాకు ఇప్పుడు రవి గారు కూడా ప్రస్తావించారు, మీరు చాలా చట్టాల గురించి ప్రస్తావించారు. చట్టాలు అయితే ఉన్నాయి, సెక్షన్లు అయితే చాలా ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నాం కదా విదేశాల్లో ఉండి ఇలా చేసే వారికి అనేది రవి గారి క్వశ్చన్. అది చూసుకొని ఈ అవినాష్ లాంటి వాళ్ళు విస్తృతంగా రెచ్చిపోతున్నారు, విశృంఖలంగా పదజాలం ఉపయోగిస్తున్నారు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. ఏమండి, ముఖ్యంగా అసభ్యమైన అభ్యంతరకమైన కంటెంట్ ని కనుక ప్రచారం చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో సెక్షన్ 67 వర్తిస్తుంది. అదేవిధంగా దేశ భద్రత లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా కంటెంట్ ఉంటే సెక్షన్ 89A వస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ వన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజ్, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఈ చట్టం ఎలా పనిచేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని ట్రీటీలు ఉంటాయండి, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, MLA-AT అని ఒక ట్రీటీ ఉంది. ఆ ట్రీటీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. దాని కింద విదేశాల్లో ఉన్న నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు, అత్యంతమైన తీవ్రమైన సందర్భాల్లో ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఇండియాలో రెడ్ కార్నర్ నోటీస్, ఈవెన్ ఆ భార్యాభర్త మధ్య గొడవలు వచ్చినా కానీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి పట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ మేము ఎక్స్ప్రెషన్ మేము చేస్తున్నామని ప్రతి వాళ్ళు చెప్తూ ఇతరుల ఫ్రీడంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని మానసికంగా శారీరకంగా బాధ పెట్టి కుంగదీస్తున్నారు. వాళ్ళకి మాట్లాడే హక్కు లేదండి, మాట్లాడే స్వాతంత్రం మాత్రమే ఉంది. ఓకే, రైట్ టు స్పీక్ వేరు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు. కాబట్టి ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద మరి కొన్ని రిస్ట్రిక్షన్స్. ఓకే మల్యాద్రి గారు, మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శారదాదేవి గారు, యాజ్ ఎ అడ్వకేట్ అండ్ యాజ్ ఎ ఇండియన్ ఉమెన్ ఏం చెప్తారు? నేను ఇందాక ఏదైతే వినిపించానో అవి కొన్ని మాత్రమే, అది ఎక్కువగా అందరూ తీసుకొని మనం వినిపించలేనటువంటి భాష చాలా ఆయన వీడియోలో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఈ వివాదంలోనే కాదు, ప్రతి అంశంలో కూడా అభ్యంతరకరమైనటువంటి భాషను ఉపయోగించడం, యువతను రెచ్చగొట్టడం, వాళ్ళని ఫాలోవర్స్ గా చేసుకోవడం, ఇది మాత్రమే అవినాష్ యొక్క ఎజెండాగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు అవినాష్ అనేవాడు ఇల్లిటరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అసలు చదువుకోకపోయినా కొంతమందికి సంస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలా అనంటే ఆడవాళ్లను వాడు కించపరుస్తున్నాడు అసలు చెప్పాలి అనేసి అంటేను. ఎలానంటేను ఇప్పుడు సీతాదేవి గురించి చెప్పడానికి వాడికి ఏం తెలుసు, ద్రౌపది గురించి చెప్పడానికి వాడికి ఏం తెలుసు, వాడికి ఈ వ్యూస్ ఎక్కువ రావాలి, వ్యూవర్స్ రావాలి అనే విధంగా చెప్తున్నారు. ఈ వ్యూవర్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ మీద పడకుండా మనము వాడిని రిపోర్ట్ చేసేసేస్తే సరిపోతుంది, బ్లాక్ అయిపోతాడు అసలు వాడు. ఇలాంటి వాళ్ళను మనం క్షమించి ఊరుకున్నా గానీ పనిష్మెంట్ ఇవ్వకుంటే గనక ఇంకో మళ్ళీ బంగ్లాదేశ్ అనేది తయారవుతుంది. వీడిని చూసి చాలా మంది తయారవుతారు. అవినాష్ని ఏం అనట్లేదు కదా, మేము కూడా చెయ్యొచ్చు అని ఇంకో వాళ్ళు అంటారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తే చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అసలు ఎట్లాగంటే వినకూడని భాష చెప్తున్నాడు వాడు అసలు. అలాంటివన్నీ మళ్ళీ నేమో అన్ని థింగ్స్ పెట్టుకొని వాటర్ మిలన్ అని అవి ఇవి పెట్టుకొని, అది తప్పు కదా ఏదైనా కానీ. వాడికి ఒక అమ్మ ఉంది, తల్లిదండ్రులు కూడా చెప్పే ఇది ఉండాలి. వాడు వినకపోతే మూర్ఖుడైతే వాళ్లను మనం ఏమనలేము. వాడికి ఒక అమ్మ ఉంది కదా, మనం ఒక వేరే ఆడవాళ్ల గురించి మనం చెప్తున్నాము అంటే అరే నా అమ్మ ఉంది, నా సిస్టర్ ఉంది అని వాడు కూడా ఆలోచించాలి కదా. వాడు ఇలాంటి పదజాలాలు వేసుకుంటూ వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా పాడవడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. రైట్. సో శేఖర్ బాషా గారు, ఒక్క నిమిషం, నేను మరోసారి ఆడియో వినిపిస్తున్నాను. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. అదే బీయింగ్ ఏ హిందూ, వాడు కూడా ఒక హిందువులే చేస్తున్నారు అని అంటున్నాడు. 60,000 మెంబర్స్ ని, లేడీస్ ని రేప్ చేశాడు అంటున్నాడు. ఒక హిందువుగా వాడు 14 years అమ్మాయిని రేప్ చేశానని వాడు ధైర్యంగా చెప్తున్నాడు. వాడు అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు, నన్ను ఏం చేయలేరు అని అనుకుంటున్నాడు. అలాంటి వాళ్లను నిజంగా చెప్తున్నాను శిక్షించాలి మనము. ఒక హిందూ అయ్యుండి సీతాదేవి గురించి ఆమె ఎంత పతివ్రత అనేది వాడికి తెలియదు. రావణాసురుడు. ఒక్క విషయం చెప్పండి శారదాదేవి గారు, అసలు
క్రైమ్ కి రిలీజియన్ ఉంటుందా, క్రైమ్ కి మతం ఉంటుందా, కులం ఉంటుందా, లేకపోతే జెండర్ ఉంటుందా? ఎందుకు ఈ అవినాష్ లాంటి వాళ్ళు హిందూ మతాన్నో లేదంటే ఇంకొక ధర్మాన్నో ఇలాంటి వాటిలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అంటే వ్యూవర్స్ నేను చెప్పాలంటే మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి వీడియోలన్నీ చూడడము ఇవన్నీ కూడా, ఎందుకంటే రిలీజన్ దీనికి ఇప్పుడు మన ఒక క్రైమ్ కు ఏది ఉండదు, కులము ఉండదు, మతము ఉండదు, ఏది ఉండదు, జెండర్ ఉండదు, ఎవరైనా చేస్తారు, చెయ్యొచ్చు, కాదంటలేను. ఎస్పెషల్లీ వాడు హిందువులను కించపరుస్తున్నాడు, హిందూ మతాన్ని కించపరుస్తున్నాడు. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా గానీ హిందువులే రేప్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రైట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయింది హీరో శివాజీ దగ్గర. శివాజీ ఎప్పుడైతే తన అభిప్రాయము లేదంటే కొంతమంది ఆరోపిస్తున్నట్టు మూవీ ప్రమోషన్ కోసము మహిళలకు, ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలో హీరోయిన్లకు సలహా ఇచ్చానంటున్నారు చీరలు కట్టుకోమని. దీని మీద వివాదం స్టార్ట్ అయింది, ఆ వివాదమే కొనసాగుతుంది. అసలు మహిళలకు మీరెవరు చెప్పేవారు అనేటువంటి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరి ఇష్టం వారిది అంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితిని, ఆ వాదననే ప్రస్తుతం అవినాష్ సమర్థిస్తున్నాడు. ఆ వాదనను సమర్థిస్తున్నటువంటి అవినాష్ ఏమంటున్నాడో ఒకసారి వినండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయిందే అసలు చీరలు కట్టుకోండి అన్న దగ్గర. మీరెవరు చెప్పడానికి ఏం కట్టుకోవాలని అడిగినటువంటి అవినాషే మీరు గుడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగండి అంటూ కూడా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి శేఖర్ భాష, ఈ 2 షేడ్స్ ఎలా చూస్తారు? సో ఆర్జీవి గారు ఒక మాట చెప్పారు, శివాజీ గారికి చెప్పారు, బట్ అందరికీ వర్తిస్తుంది. ఏదైనా సరే మీ ఇంటి నుంచే మొదలెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవయ్యా శివాజీ, మేము మాకెందుకు చెప్తావు అన్నట్టుగా ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చేయమని. సో అవినాష్ గారు, అదే మన అన్వేష్ గారు ఏం చెప్తున్నారంటే, గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగమని మహిళలకి సందేశం ఇస్తున్నాడు కదా, అది వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెట్టమనండి. సో వాళ్ళ తల్లి గారు, చెల్లి గారు ఎవరైతే ఉన్నారో, మీరు ఆదర్శంగా మాట్లాడే మనిషి, సో ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టే ధైర్యం ఉందా? ఊరికే నోరు ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పడం. ఇంకొకటి చెప్తున్నా, గణేష్ గురించి మాట్లాడారు కదా, వినాయకుడు గనక ఉంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను రక్తం కక్కుని చేస్తాను, లేదంటే మీరు అష్టరిద్రాలు పాడవుతారు. నీకు ఇవాళ నేను వినాయకుడు ఉన్నాడు నేను ప్రూవ్ చేస్తా. అన్వేషి గుర్తుపెట్టుకో, వినాయకుడు ఉన్నాడనే విషయం నీకు ఎలా అర్థమవుతుంది? ఒక మహా అయితే 6 రోజులు, ఎక్కువ రోజులు పట్టదు. ఇప్పుడు నువ్వైతే రక్తం కచ్చుకొని చచ్చిపోతావు, మిగతా వాళ్ళైతే అష్టదరిద్రం. ఎందుకు? నాకైనా అష్టదరిద్రమే, నీకైనా అష్టదరిద్రమే. ఓకే, ఇద్దరం ఒకటే పని మీద ఉన్నావు. నువ్వు చెప్పింది, నువ్వు కనుక మంచోడు అయితే నీకు అష్టదరిద్రం లేదు. ఇప్పుడు లేదు, కోట్ల మంది వినాయకుడి భక్తులు ఉన్నారు. ఈయన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉండే ఉంటారు. ఇవాళ వినాయకుడు వీళ్ళందరికీ స్ఫురిస్తాడు. నిజంగా వీళ్ళందరి కళల్లో వచ్చి నా వినాయకుడి గొప్పతనం వాడికి తెలియాలి అంటే, నిజంగా వినాయకుడు ఉన్నాడని తెలియాలంటే అష్టదరిద్రం వాడికి రావాలి. అష్టదరిద్రం ఎలా వస్తుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది. 3 లక్షల మంది పడిపోయారు ఫాలోవర్స్. ఈ దరిద్రం ఇంకా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వినాయకుడి మీద గౌరవం ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్ప అన్ఫాలో కొడతారు. ఇంకా హిందూయిజం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా కొడతారు. సో ఈ దెబ్బకి ఆ 1 మిలియన్ ఫాలోవర్లు కాస్త 1,00,000కో లేకపోతే 5,000కో వచ్చేసి అష్టదరిద్రం అంటే ఏంటి అనేది ఆయనకి త్వరలోనే అర్థమవుతుంది. అవినాష్, మీరు అన్నారు కదా వినాయకుడు నిజంగా ఉన్నాడనే విషయం మీకు అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోండి మాట, వినాయకుడే ఆ సాక్షిగా మీరు చూపించారు సరే, ఆ వినాయకుడు మీకు చూపిస్తాడు. కరెక్ట్గా అడగండి, మహా అయితే 1 నెల రోజుల్లో 2 నెలల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడప్పుడు రావడం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. అంతే. అండ్ ఆయన చెప్తున్నారు హిందువుల గురించి, అంటే దీంట్లోకి మతం కోణాన్ని కూడా చూపించారు. అందరూ అన్ని కోణాలు అయిపోయినాయి, ఇప్పుడు ఈ అవినాష్ వచ్చి మాత్రం దీంట్లో కొత్తగా మతం కోణం తీసుకొచ్చారు. ఆయన దగ్గర ఎలాంటి రిపోర్ట్ ఉందో, ఎక్కడి నుంచి ఆ రిపోర్ట్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ కొన్ని లెక్కలు అయితే చెప్పారు. ఆ లెక్కల ప్రకారం అయితే మొత్తం ఈ అత్యాచారాలన్నీ హిందువులే చేస్తున్నారంట. అది హిందువులతో పాటు ఇతర మతస్థుల మీద కూడా చేస్తున్నారంట. శేఖర్ భాష గారు ఏం చెప్తారు? ఇది మనం ఒకసారి చిన్న స్టాటిస్టిక్స్ కొట్టే ఊరికే, జస్ట్ టాప్ 10 కంట్రీస్లో కూడా ఇండియా లేదు. అంటే ప్రపంచంలో అత్యంత దారుణమైన అకృత్యాలు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మీరు చూడండి, నంబర్ 1 ఇంగ్లాండ్, తర్వాత గ్రెనేడా, బొత్సవా, లెసోతా, పర్మా, ఈ ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్వీడన్, అంతా కూడా మనకన్నా డెవలప్డ్ కంట్రీస్. మీరు చెప్తున్నట్టుగానే పొట్టి బట్టలు వేసుకుని తిరిగే కంట్రీస్ ఇండియా కన్నా ఇక్కడ ఎక్కువగా ఉంది. దిస్ ఈస్ ద ట్రూత్. 10-20లో కూడా లేదు, టాప్ 20 కంట్రీస్లో కూడా లేదు. సో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది చెప్తున్నారే ఇవాళ పొట్టి బట్టలే అత్యాచారాలకి కారణమా? కాదు, ఇది మగాడి మైండ్ సెట్ అది అంటున్నారు కదా.
అమ్మా ఒక తల్లి తండ్రి ఒక అమ్మాయిని మంచి బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళు అనేది అత్యాచారం జరుగుతుందని మాత్రమే కాదు, అగౌరవమైన చూపుల నుంచి రక్షించుకోవడానికి. బయటికి వెళ్ళిన వాడు ప్రతి ఒక్కడు అత్యాచారమే చేయకర్లా. నా కూతుర్ని చీప్ గా చూసేవాడు ఎవడైనా సరే నాకు నచ్చదు. ఒక తల్లిని చెల్లి చూసినట్టే చూడాలనుకుంటాను కదా, ఒక వ్యాంప్ క్యారెక్టర్ చూసినట్టు చూడాలనుకోడు కదా ఎవడు కూడా. ఆ చూపు నచ్చక ఇంకా అత్యాచారం సంగతి చాలా దూరం. ఎక్కడైనా సరే రద్దీ ప్లేసెస్ లో ఉంటే మొలస్టేషన్ ఏమైనా జరుగుతుందేమో అని ఒక భయం ఉండొచ్చు. కానీ అసలు కోరుకునేది గౌరవం. ఆ అమ్మాయిని గౌరవంగా చూడాలనుకుంటారు తప్ప మీరు టోటల్ టాపిక్ ని హైజాక్ చేసేసి కొంతమంది ఫెమినిస్టులు ఏం చెప్తున్నారంటే అత్యాచారాలు జరుగుతున్నాయి, నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా కాబట్టి మేము బట్టలు వేసుకుంటాం. కాదు, అలా ఎందుకు బట్టలు వేసుకోవద్దు అని చెప్తున్నారంటే ఒక తండ్రి అయినా ఒక అన్న అయినా జస్ట్ బికాస్ మీరు బయటికి వెళ్ళినప్పుడు అగౌరవంగా చీప్ గా నా కూతుర్నో నా చెల్లెలనో చూస్తాడు అనే ఒక్క కోణంతో తల్లైనా తండ్రి అయినా అన్నైనా అలా చెప్తాడు. అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ గౌరవం, అంతేగాని ప్రతిదానికి అత్యాచారంతో పడిపోయాడు. అత్యాచారం ఎవరో నిండుగా చేసుకున్న వాళ్ళ మీద బతుకుతుంటే అందుకే మేము వేసుకుంటా ఉంటా. రైట్ రవి గారు, యా రవి, ఫస్ట్ నుంచి మీరు చూసారు కాబట్టి మీతో కూడా వివాదం స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ మీతో వివాదం స్టార్ట్ అవ్వడం కాదు, మీతో వివాదం ద్వారానే అని ఎక్కువగా వ్యూవర్స్ ని అలాగే ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కో అంశం మీద తెలంగాణకు చెందినటువంటి ట్రావెలర్ మీద కావచ్చు, మొన్నటి వరకు తీసుకున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఈ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ వరుసగా టేకప్ చేయడానికి ఆయన అంత బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, లేకపోతే దీని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా? ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ లేదండి. వాడి ఒరిజినల్ ఉద్యోగం షిప్ లోని కప్పులు కడుక్కొని టవల్ మడత పెట్టే ఉద్యోగం. సో సడన్ గా యూట్యూబ్కి వచ్చేసాక యూట్యూబ్ లోని రెవెన్యూ అంతా ఒక్కసారి వాడికి ఐడియా వచ్చింది. సో ఎంత చేసినా కూడా మాలో సగం వచ్చినప్పుడు వాడు ఏం చేసుకున్నాడు, కాంట్రవర్సీని ఒక పార్ట్గా ఎన్నుకున్నాడు. ఆ కాంట్రవర్సీ కూడా పనిచేయకపోయేసరికి అమ్మల్ని భార్యల్ని బూతులు తెడ్డం మొదలెట్టాడు. అది వర్కౌట్ అయింది ఒక కేసులో వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరిని దూషిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన పోరాడని మీరు చెప్తున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడితే భయ్యా సన్నీ యాదవ్ గురించి లేకపోతే ఇమ్రాన్ భాయ్ గురించి గొడవ అవ్వాలి. వాళ్ళ అమ్మగారులు ఏం చేశారు? అలానే ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఎవడు ఏం చేయలేడు, ఎందుకంటే ఆడు పరారీలో ఉన్నాడు కాబట్టి, ఎక్సైల్లో ఉన్నాడు కాబట్టి, ఎవరు ఏం పీకలేకపోతున్నారన్న భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆఖరికి ఆ లెవెల్ని పెంచేసి ఇప్పుడు దేవతల్ని కూడా అబ్యూజ్ చేస్తున్నాడు. మళ్ళీ మేడం చెప్తున్నాను నేను, ఆయన ఓన్లీ హిందువుని అబ్యూజ్ చేయలేదు, ఇంతకు ముందు క్రిస్టియన్స్ ని అబ్యూజ్ చేశాడు, క్రిస్టియన్ పాస్టర్స్ ని అబ్యూజ్ చేశాడు, ఇస్లాం ని అబ్యూజ్ చేశాడు, ఇస్లామిక్ ప్రాఫిట్స్ ని అబ్యూజ్ చేశాడు. వాడి అబ్యూజ్ కి అంతు లేదు, కులం లేదు, మతం లేదండి. రైట్ మనతో పాటు యమునా పటక్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే యమునా పటక్ గారు. నమస్తే. యమునా పటక్ గారు, తొలి నుంచి కూడా ఈ వివాదంలో మీరు రెస్పాండ్ అవుతూ వచ్చారు, మీ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. మొత్తానికి ఈ వివాదాన్ని అటు నుంచి ఇటు నుంచి ఈ అవినేష్ అనేటటువంటి వ్యక్తి మతం కోణానికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి, మతాలకు కూడా ఆపాదించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీకోసం, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి దీన్ని అతను మతం కోణానికి ఏ రకంగా తీసుకెళ్లాడు అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. పోలీసుల లెక్కల ప్రకారం 2020లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలో పట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద. ఒక్క నిమిషం మిగిలిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. రైట్. రవి గారు, మాల్యాద్రి గారు ప్లీజ్ ఒక్కసారి అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాను నువ్వు చేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాను నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలయ్యా. రైట్ యమునా పటక్ గారు, ఇవి ప్రస్తుతం అతను సీతాదేవి గురించి కావచ్చు, ద్రౌపదీదేవి గురించి కావచ్చు చేసినటువంటి కామెంట్స్ తో పాటు ఆయన కొన్ని లెక్కలు తీసుకొచ్చారు. ఆ లెక్కలన్నీ కూడా చెప్తూ 2025లో హిందువులు చేస్తున్నారు ఈ అత్యాచారాలన్నీ కూడా, అవి కూడా జరుగుతున్నవి హిందువులు అలాగే ఇతర ధర్మాల మీద మాత్రమే, ధర్మస్తుల మీద మాత్రమే జరుగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఆయన ప్రతి వీడియోలో కూడా మనం
వినిపిస్తే అందులో బీపులు తప్పితే ఏముండవు. ఏ వీడియో ఓపెన్ చేసినా మనం ప్లే చేయాలంటే అందులో బీపులు తప్పితే ఇంకేముండవు. ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తూ యువతను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముందుగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. చెప్పడానికి ఏముందండి, ఇవాళ జడ్జి గారు కూడా ఉన్నారు కాబట్టి లీగల్ గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి అందుకని ఈ రోజు లీగల్ గా కూడా మనం దీని గురించి తప్పకుండా ప్రస్తావించాలి అని. హద్దుపద్దు లేకుండా మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మేము ఏదైనా మాట్లాడతాం, ఎంతకైనా మాట్లాడతాం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే తాట తీస్తాం కూడా చెప్తాం. తాట తీస్తాను నేను చెప్పట్లే, చట్టం చెప్తోంది. అండ్ ఇఫ్ నీడ్ బి, నేను ఏదో ఈ దేశంలో కాదు, నేను ఎక్కడో దాక్కుని ఇంకేదో దేశంలో ఉండి పనిచేసుకుని ఎక్కడో ఉన్నాను, నేను మాట్లాడుతానంటే మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఉతికేస్తామని చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ ఇనఫ్. చాలా వరకు కూడా మీరు ఇందాక నుపూర్ శర్మ గారు ఒకప్పుడు ఒక డిబేట్ లో ఆవిడ పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక కోట్ చేసినందుకు ఒక దేశం నుంచి కాదు 50 పైన దేశాల నుంచి ఆవిడ మీద ఉన్న అవుట్రేజ్ మీరు చూసారు. అప్పుడే అంటే ఎలా అంటే తను కోట్ చేసింది, ఒక మతాలకు సంబంధించిన కోట్ చేస్తే తన మీద ఒక్క దేశం కాదండి, ఈ రోజు హిందువుల దేవీ దేవతల మీద ఇంతలాగా మాట్లాడుతుంటే ఈ వెధవని మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాం? వీడు వెధవని అంటాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టు యూజ్ డెకరం. ఇలాంటి వాళ్ళు మూర్ఖులు. అండ్ ఇతనెవడండి మన ప్రవచనకర్తల మీద మాట్లాడడానికి? వాట్ రైట్ హ్యాజ్ హీ గాట్? ఆయన కాలి గోటికి సరిపోడు వాడెవరండి మన ప్రవచనకర్తల గురించి మాట్లాడడానికి, మన సీతమ్మ గురించి మాట్లాడడానికి? సీతమ్మ అనేది కేవలం ఒక ఐడల్ కాదు మనకి, మనకు అమ్మ, ఆవిడ అమ్మ. రామయ్య తండ్రి, సీతమ్మ అనేది మన ప్రతి హిందువుకు ఒక ఇమోషన్. అది కేవలం అక్కడ మనం చూడడం, అక్కడ మన ఇళ్లలో మనం పొద్దున్న లేస్తే మనం సీతమ్మ రామయ్య అని తలుచుకుని లేస్తాం మనం. అలాంటిది మన ఇమోషన్స్ తో ఆడుకున్న వీడికి ఎలాంటి సమాధానం చెప్పాలంటే 3 రకాలైన సమాధానాలు ఉంటాయండి. ఒకటి, చట్టపరంగా చేయాల్సినది. ఇట్లాంటి వాడు ఎవడైనా కూడా మీ బతుకు తెరువు కోసం మీరు పని చేసుకుంటామంటే చేసుకోండి, మీ లైవ్లీహుడ్ కోసం మీరు వీడియోలు తీసుకుంటాము, మీరు బతుకుతామంటే చేసుకోండి, అంతవరకే ఉండాలి. మీరు ఏదైతే మీ యొక్క హాబీ ఉందో చేసుకోండి, అంతే తప్పించి ధర్మం జోలికి వస్తే మీరెవరు? హూ ఆర్ యూ టు టాక్ అండ్ క్వశ్చన్ అబౌట్ ధర్మ? మీకేం తెలుసని? మీ గట్టిగా అడిగితే మీ ముత్తాత పేరు మీరు చెప్పలేరు, మీరు ధర్మం గురించి మాట్లాడతారా? మీ తాత ముత్తాతల పేరు మీకు తెలియదు, అసలు ఏమిటుందో మీకు తెలియదు, ఎక్కడి నుంచి ఇంత వారసత్వ సంపద వచ్చిందో మీకు తెలియదు. మీరు రామాయణం గురించి మహాభారతం గురించి మాట్లాడితే మీ నాలుకలు తెగ్గొస్తామని చెప్తున్నాను. ఈ రోజు ఖచ్చితంగా చెప్తాను, ఈ రోజు డెకరం నేను ఫస్ట్ టైం పాటించటం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ హైట్స్ ఆఫ్ పర్సివరెన్స్. మనము మన దేవీ దేవతల గురించి మాట్లాడుతారు, పోన్లే మనం వాడు ఎప్పుడైనా మాట్లాడు వాడికి బుద్ధి వస్తుంది అనుకుంటే, ఇదే సోషల్ మీడియా మాధ్యమాల్లో, ఇదే మీడియా మాధ్యమాల్లో రామాయణం గురించి విమర్శించిన వాడు, రామాయణం గురించి మాట్లాడిన వాడికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. ఇదే రామాయణం గురించి, రామయ్య గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మూడు విధానమైన సమాధానాలు ఉంటాయి ఇలాంటి వ్యక్తులకి. ఒక పర్వశున్న ఉన్న వ్యక్తులకి, వీళ్ళకి సమాజం పట్ల దృక్పథం ఏమి ఉండదు. వాళ్ళ వారి వ్యక్తిగత స్వార్థం తప్పించి, వారి వ్యక్తిగత ప్రమోషన్ తప్పించి, వారి వ్యక్తిగత లైమ్ లైట్ రావడం తప్పించి, నోటికి ఏదొస్తే మాట్లాడదాం. హూ ఆర్ యూ టు టాక్? వాట్ ఈస్ ద స్టేచర్ యూ హ్యావ్? మీరు ఏ స్టేచర్ లో మాట్లాడుతున్నావు? నువ్వు అకాడమిషియన్ వా? నువ్వు ఏమిటి అసలు? నీకేమిటి నీ అర్హత? నువ్వు ప్రవచనకర్తల గురించి మాట్లాడుతావు, నీకే అధికారం ఉంది? మీరు ఇందాక అన్నారు మిగతా మతాల వాళ్ళ గురించి మాట్లాడితే ఈ రోజు ఉండేవాడు కాదు అతని మిగతా మతాల వాళ్ళ గురించి మాట్లాడితే మాట్లాడి అతను నిజంగా అంత వైరల్ అయి ఉంటే అతను ఉండేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేవాడు కాదు. ఈ వివాదంలో 3 విషయాలండి. మొదటి, చట్టం తప్పకుండా కూడా ఈ రోజు ఫ్రీడమ్ ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాము. సమాజ ఆమోద్యం లేనివి మీరు ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది చట్టం ఒప్పుకోదు. అండ్ మరీ ముఖ్యంగా జడ్జి గారు కూడా ఉన్నారు, అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. ఒకవేళ ఇఫ్ నీడ్ బి there are certain amendments to be taken. ఖచ్చితంగా ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ who are socially responsible ఖచ్చితంగా ఆ మార్పు వైపు తప్పకుండా తీసుకొస్తాం. దీన్ని ఊరికే వదలం. ఎవరికైనా మేము ఈ స్వేచ్ఛ ఉంది, మాట్లాడతాము, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీస్తాము, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అండ్ చెప్పేసి నేను సారీ చెప్తాను. వాట్ ఈస్ దట్? నువ్వు అమ్మని తిడుతున్నావు అక్కడ. ఏ అమ్మని? 100 కోట్ల మంది హిందువులే కాదు, ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో కూడా సీతమ్మ అంటే అంత విలువైనది మీరు చూస్తా ఉంటే. అలాంటి అమ్మని ఎంత ధైర్యం ఉండాలంటే మాట్లాడతాడు వాడు, ఎంత ధైర్యం ఉండాలి వాడికి. అండ్ అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యమునా పటగారా. ఈ అవినాష్ సారీ చెబుతూనే కొంత వాదనైతే తన వెర్షన్ ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు. సీతాదేవి అలాగే ద్రౌపది దేవికి సంబంధించినటువంటి వ్యాఖ్యల్లో కూడా నేను చరిత్రలో ఉన్నదే చెప్పానంటూ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇక శివాజీ వ్యవహారంలో శివాజీ ఏదైతే
వాడి ముత్తాత పేరు వాడికి తెలియదు, వాడి చరిత్ర గురించి చెప్తాడా వాడు? పరుష పదజాలం శివాజీ విషయంలో ఉపయోగించారా? శివాజీ వెనక్కి తీసుకున్నారు కాబట్టి నేను వెనక్కి తీసుకున్నాను అన్నారు. ఇక గరికపాటి గారి విషయంలో నేను ఎక్కడా కూడా ఆయన్ని దూషించలేదు, కాకపోతే కొన్ని పదాలు వాడాను కాబట్టి వాటికి క్షమాపణ చెప్తున్నాను అంటూ ఈ మూడింటికి క్షమాపణ చెప్పి నేను ఇప్పుడు గణపతి దేవాలయంలో పడుకుంటున్నాను. ఒకవేళ నేను తప్పు చేస్తే ఉదయం కల్లా రక్తం కొట్టుకొని చనిపోతాను, లేదు అంటే నా క్షమాపణ మీరు అందరూ కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఎవరైతే క్షమాపణ యాక్సెప్ట్ చేయలేదో వారికి అష్టదరిద్రాలు పట్టుకుంటాయంట. 2026కి అష్టదరిద్రాలు పట్టుకుంటాయంట. ఇది క్షమాపణ చెప్పే విధానమే? లేదు. థ్రెటనింగ్ బేసికలీ ఇదే. ఇంతకు ముందు ఒక అఘోరా అని చెప్పుకుంటూ నన్ను పట్టుకుంటే నేను ఎవరినో చెప్పిస్తాను, వాడిని ఇది చేసేస్తాను, వాడిని మంత్రిస్తాను అనేది చెప్పాడు. సో దిస్ ఆర్ ఆల్ వెరీ నాన్ సెన్స్. నేను ఒకటే చెప్తున్నానండి, మొదట చట్టం, రెండు సమాజం. ఏ సమాజం వీడినైతే లేపిందో ఈ రోజు యావత్ హిందూ సమాజం ఎవరైతే సమాజం ఈరోజు భారతీయులుగా ఎవరైతే నేర్పారో, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఇతను ప్రోత్సహించారో, ఇంతకు ముందు తప్పు చేసిన వాళ్ళకి సంఘం నుంచి బహిష్కరించేవాళ్ళు ఒకనొకప్పుడు. ఈ రోజు బహిష్కరణ అంటే సోషల్ మీడియా మాధ్యమంగా ఇతను విర్రవిగిపోతున్నాడో ఆ మాధ్యమం నుంచి ఇతను బహిష్కరించాలి. వ్యక్తిగతంగా ఇతన్ని బాయ్కట్ చేయాలి. ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో, ఏమండి ఒక మతంలో ఉన్న వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడితే అందులో చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ, స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్, చదువులేని వాళ్ళ, కాకపోతే నా మతాన్ని దూషించిన వాళ్ళని ఎవరిని మేము ఎంకరేజ్ చేయమని మిగతా అన్ని మతాలు వాళ్ళు పట్టుకొని కూర్చుంటే మనం ఎందుకండి వీడెవడో మన అమ్మ గురించి మాట్లాడుతుంటే మనం ఎందుకు వాడిని బహిష్కరించాం? వీడికి ఫస్ట్ పనిష్మెంట్ వీడిని సామాజికంగా బహిష్కరించండి. డిస్కార్డ్ దట్ ఫెలో. వాడిని మొత్తం సోషల్ మీడియా మాధ్యమాల్లో తిండి పెడుతోందో, నిజంగా ఈ హిందువులే కదా నీకు తిండి పెడుతోంది, ఈ హిందువుల వల్లే కదా నువ్వు దేశాలు తిరుగుతున్నావు, వీళ్ళే కదా మీకు తిండి పెడుతోంది. నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? అందులో ఎంతో మంది అమ్మలు సీతమ్మ పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తేనే నీకు వ్యూస్ పెరిగి డబ్బులు వచ్చి నువ్వు దాని మీద బతుకుతున్నావు. అలాంటి నువ్వు ఈ రోజు మన అమ్మ వాళ్ళని అమ్మవారిని నువ్వు దూషిస్తున్నావు అంటే నిజంగా వీడికి ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, ఏమీ లేదు. సో అలాంటి వాళ్ళతో మాట్లాడడం, చర్చ కూడా అనవసరం. నెక్స్ట్ మూడో అంశము, ఏదైతే అష్టదరిద్రాలు అన్నాడో ఆ అష్టదరిద్రాలు వీడికి పట్టాయి కాబట్టి తప్పకుండా ఆధ్యాత్మిక శక్తి అనేది కూడా ఉంటుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను. రామాయణం గురించి, మన అమ్మవారి గురించి, రామయ్య గురించి ఇంతకు ముందు ఎవరైతే మీడియాలో మాట్లాడారో వాళ్ళు ఈ రోజు లేరు. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. నువ్వు చెప్పిన అష్టదరిద్రాలు తప్పకుండా నీకు ఆ దరిద్రం పట్టింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. కాబట్టి అది నీకు పెనుశాపం అయ్యి ఈ మూడు రకాలుగా కూడా, ఒకటి చట్టం, ఒకటి సమాజం, ఒకటి ఆధ్యాత్మిక శక్తి, ఈ మూడు కోణాల్లో అతనికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. రైట్. మనతో పాటు శివరుద్ర స్వామి గారు జాయిన్ అయ్యారు. నమస్తే శివరుద్ర స్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శివరుద్ర స్వామి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. క్లారిటీగా ఉంది మిత్ర. శివరుద్ర స్వామి గారు, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మూవ్ అవ్వకుండా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. మీ సిగ్నల్ కూడా కొంత వీక్ గా ఉన్నట్టుంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ వ్యవహారం మీద? ఇది ఒపీనియన్ తీసుకోవాల్సిన సమయం కాదు మిత్ర. అవతల వ్యక్తి పైన డిసిజన్ తీసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే తల్లి సీతమ్మని ఒక చిన్న అవమానం చేసినందుకే 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి వానరం సేనతో ఒక రామసేతు కట్టి 10 తలకి మనం పరిష్కారం చేశాం. ఈ చిన్న ఆలోచనతో ఉన్న వ్యక్తిని మనందరం కలిసి ఒక న్యాయబద్ధమైన చర్య తీసుకోవడం పెద్ద సమస్య కాదు. అక్కడ రావణాసుడికే బుద్ధి చెప్పిన మహాచరిత్ర మన రామాయణం. ఈయన గారు చాలా చిన్న మెదడుతో ఉన్న వ్యక్తి. ద్రౌపది గురించి అని చెప్పిన ఆ విశేష వివరణలో తల్లి ద్రౌపది మాత దగ్గరికి వచ్చినందుకు అన్నదమ్ములైన కౌరవులకి మరియు పాండవులకు మధ్యలో యుద్ధం, మహాయుద్ధం జరిగి ధర్మమే గెలిచింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులని మనం ఉపేక్షిస్తే మన జాతులని, మన పిల్లలని, మన యొక్క సంస్కృతి, నైతిక శక్తులని అవమానపరుస్తూ ఉంటారు. ఎక్కడో ఉండి మన యొక్క చరిత్ర గురించి, మన దేవుడి యొక్క గొప్పతనాల గురించి తక్కువగా ఆలోచించిన వ్యక్తిని మనం చాలా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే మనల్ని మనము కించపరుచుకునే సమయానికి మనలో ఉన్న ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండో విషయం, బాగా గమనించాల్సిన విషయం, ఒక వ్యక్తి అంత పల్గా ఎందుకు మాట్లాడుతున్నాడో గమనించండి మిత్రులారా. మీరు మన గురించి, మన శాసనం గురించి, మన ఇతిహాసం గురించి కానీ ఎందుకు అంత తక్కువగా మాట్లాడుతున్నాడు అనంటే ఆయన యొక్క ధైర్యం ఏమిటి? ఇక్కడ మీరు అన్నట్టుగానే సీనియర్స్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, సైకియాట్రిక్, తర్వాత సనాతన ధర్మం గురించి పోరాడే అందరూ ఉండడం చేత నిర్ణయము మనందరం చాలా బలంగా తీసుకోవచ్చు.
ఆయన అనుకుంటున్నాడో ఎక్కడో ఉన్నాం చేశాం కదా అని చెప్పేసి, ఏదో ఒకటి అనేసాం కదా అని చెప్పేసేసి దానికి నేను పలకగుట్ట వెళ్ళిపోతున్నా కదా అని చెప్పి అన్నట్టు చాలా తప్పు. ఇప్పుడు మనం రియాక్ట్ కాకపోతే రేపటి రోజు ఇంకొక వర్డ్ కూడా వదిలేయగలడు. అలాంటి వర్డ్స్ వదిలేయడం చేత ఈరోజు ద్రౌపది మాతని అన్నాడు, సీతామాతని అన్నాడు అని అంటే, అలాంటి నాలిక మరో మాట నా సనాతన ధర్మం వైపు అనడానికి ఆలోచించే విధముగా నిర్ణయం రావాలి. ఎంతటి ధైర్యము! ఇక్కడ మేమందరం లేమనుకుంటున్నారా? సాధు సంతువులు అందరము అఘోరాలు నాగసాధువులు లేరనుకుంటున్నారా? శాసనాన్ని, ఇతిహాస పురాణాన్ని తక్కువ అంచనా చేస్తూ ఉంటే కూర్చుంటాం అనుకుంటున్నారా? అలాంటి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. మేము కూడా చాలా మందితో మాట్లాడాము, గురువులతోని, పెద్దవాళ్లతో, ఏమిటి ఈ విషయం అని మధ్యాహ్నం నుంచి చాలా ఛానళ్లలో వస్తూ ఉంటే వాళ్ళందరూ చెప్పిన విషయం కూడా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క సీతామాతని గాని ద్రౌపది మాతని గాని తక్కువగా అంచనా చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పకుండా మనం వదిలిపెట్టకూడదు అని చెప్పారు. కాబట్టి అందరి అవగాహన తీసుకోవాలి. మనందరి నినాదం అంతా ఒకటే ఉండాలి, ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలి. ఎవరు కూడా మన భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా అవకాశం ఇయ్యకండి మిత్రులారా. రైట్. మల్యాద్రి గారు ఈ వివాదం మొత్తంలో అసలు విదేశాల్లో ఉండి ఏం మాట్లాడినా చెల్లుతుందా? అలాగే విదేశాల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఇలా దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి ధర్మాలని, దేశంలో ఉన్నటువంటి స్త్రీలను అవమానిస్తూ ఉంటే వాళ్ళని ఏం చెయ్యలేమా అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏం చెప్తారు? ఏమండి, నేరం అనేది ఎక్కడి నుంచి చేసినా అది ఆయన భారతదేశంలో ఉన్నాడా లేకపోతే విదేశాల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదండి. అతను నేరం చేశాడా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఒక న్యాయమూర్తిగా, న్యాయవాదిగా చెప్పేదానికి ముందల ఒక హిందూ మతాన్ని విశ్వసించే వ్యక్తిగా నాలాగే చాలా మంది ఈ మతం కోసం అవసరమైతే ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా అవసరమైతే నా మతాన్ని రక్షించుకునే దానికోసం, నా వ్యక్తిగత భావాల్ని రక్షించుకునేదాను ప్రాణాన్ని తీసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇక చట్టపరంగా చూస్తే విదేశాల్లో ఉన్నా కూడా భారతదేశంలో సంబంధించి కానీ, వ్యక్తులకు సంబంధించి కానీ, లేదా ఈ ఇండియాలో ఉన్నప్పుడు కానీ తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని శిక్షించే అధికారం మన కోర్ట్స్కు ఉన్నాయి. అయితే మీకు ఒక 2 minutes లో నేను ఒక ప్రొసీజర్ చెప్తాను. ఎలా కేసు అంటే, భారతదేశంలో నేరం చేసి విదేశాల్లో ఉన్న నిందితుడిని ఎలా అరెస్ట్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. నేరం భారతదేశంలో జరిగితే లేదా భారతదేశానికి సంబంధించి జరిగితే నిందితుడు విదేశాల్లో ఉన్నా కూడా భారత క్రిమినల్ చట్టాలు వర్తిస్తాయి. భారత క్రిమినల్ చట్టాలు బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కొత్త చట్టాలు వచ్చినాయి. అంతర్జాతీయ చట్టాల ద్వారా కూడా అమలు చేయబడతాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, వాడి అపాలజీలు అవన్నీ పక్కన పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలి. దాంట్లో నిందితుడి పేరు రావాలి, నేర వివరాలు రావాలి, నిందితుడు ఏ దేశంలో ఉన్నాడు అని స్పష్టంగా పేర్కొని, ఆ దేశానికి మనకి ఉన్న ట్రీటీ ఏంటి, ఆ ట్రీటీ ప్రకారం ఎలా అతన్ని అరెస్ట్ చేయాలి లేకపోతే అతని మీద చర్య తీసుకోవాలనేది మన కంప్లైంట్ లో రాయాలి. తర్వాత కోర్టు నుంచి దర్యాప్తు అధికారి గాని, అంటే పోలీస్ ఆఫీసర్ గాని, జడ్జి గారు గాని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారండి. ఒక్కొక్కసారి నాన్ బెయిలబుల్ వారెంట్ తో పాటు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు, లేదా ఎక్స్ట్రాడిషన్ నోటీస్ ఇస్తారు, లేదా లుక్అవుట్ నోటీస్ ఇస్తారు. లుక్అవుట్ నోటీస్ ఇస్తే నిందితుడు భారతదేశానికి వస్తే వెంటనే పట్టుకోవడానికి లుక్అవుట్ సర్క్యులర్ ఒకటి జారీ చేస్తారు. ఇది ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏదో కారణం వల్ల భారతదేశానికి వస్తుంటే ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటారు. ఇది ఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపబడుతుంది. అది వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారు. అలా కాకుండా వేరే దేశంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఇంటర్పోల్ ఉంటది, ఇంటర్పోల్ ప్రక్రియ ఉంటది. అది ఎలాగంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. కోర్టు ఎన్బిడబ్ల్యూ ఆధారంగా ఇంటర్పోల్, సిబిఐ లాంటి వాళ్ళకి ఇంటర్పోల్ పవర్ ఎక్సర్సైజ్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా అభ్యర్థిస్తారన్నమాట. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంలో కాదండి, ఇది అరెస్ట్ వారెంట్ కాదు. కానీ విదేశీ పోలీసులకు ఈ వ్యక్తి కావాలి,
కనిపిస్తే పట్టుకోండి అనే అంతర్జాతీయ హెచ్చరిక. అది రెడ్ కార్నర్ నోటీస్ అంటే. చాలా దేశాలు ఆర్సిఎన్ ఎదురుగా అంటే ఆర్సిఎన్ ఆధారంగా రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా వ్యక్తుల్ని డీటైన్ చేస్తారు ఫస్ట్, తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు, అంటే ఆ పర్టికులర్ కంట్రీకి. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రాడిషన్ కూడా ఇస్తారండి. కొన్ని దేశ నాయకులు వాళ్ళందరూ ఆ దేశం నుంచి పరారయ్యి వచ్చి ఇక్కడ ఉంటుంటారు. మాల్యాద్రి గారు, మనతో శేఖర్ భాష ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఏదో చిన్న క్వశ్చన్ అడుగుతారంటే ఒక్కసారి వినండి దయచేసి. చెప్పండి. కంటిన్యూ శేఖర్ భాష. ఒక దేశము ఒక మనిషికి ఉరిశిక్ష విధిస్తే, అంటే బంగ్లాదేశ్ ప్రధాని ఆవిడకి ఉరిశిక్ష విధిస్తే ఆవిడ మన భారతదేశంలో వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న నేపథ్యంలో మరి ఆ దేశము వీళ్ళని అప్పగించండి అని చెప్పి మన భారతదేశానికి ఇచ్చినప్పుడు మన ట్రీటీ గానీ ఏదైనా సరే ఎలా పనిచేసిందో ఒకసారి చెప్తే వినాలని సార్. అంటే అంతర్జాతీయంగా కొన్ని ట్రీటీస్ ఉంటాయంటే మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కులు వైలేట్ చేయకుండా ఒక ట్రీటీ రాసుకుంటారు. అంటే కొన్ని దేశాలు ఆ ట్రీటీలో భాగంగా ఉంటాయి. ఆ ట్రీటీలో భాగం ఉన్న దేశాలు దాన్ని అమలు పరుస్తారు. ట్రీటీ కాకుండా ఇంటర్నేషనల్ లా ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనల్ లా వేరు, ట్రీటీ వేరండి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు మాకు రిక్వెస్ట్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ముద్దాయి కేసు చెప్తాను మీకు. ఉరిశిక్ష వేశారు కదా ఆవిడకి. ఏమండి? ఉరిశిక్ష వేసినట్టున్నారు కదా. అది అక్కడ దేశం వేసింది ఉరిశిక్ష గానీ ఇంకోటి గానీ ఏదైనా ఆ దేశం వేసినటువంటి ఉరిశిక్షకు సంబంధించి మనల్ని అడుగుతారు. ఒక ఎక్స్ట్రాడిషన్ ఇస్తూ ఇక్కడికి లెటర్ పెట్టారు లేదా ఒక ఆర్డర్ పంపించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేది ఒక ట్రీటీ ద్వారా మనకు వాళ్ళకున్న ట్రీటీ ద్వారా కొన్ని స్టెప్స్ తీసుకొని చేస్తారు. అది ఒక నెంబర్ 1. మీకు ఒక పర్టికులర్ ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వామి నమస్కారం, మల్యాద్రి స్వామి గారు. నమస్తే. చెప్పండి. ఓకే, అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మా ఆలోచన ఇది అంతగా నిర్ణయాలు తీసుకుంటూ పోకుండా మనము త్వరితగతిన ఇప్పుడు చాలా ఉన్నాయి, న్యాయం గాని, పోలీస్ అధికారులు గాని, సోషల్ గాని, యూట్యూబ్ గాని, ఇన్స్టాగ్రామ్ లో మనము వెరీ రిపీటెడ్ గా మల్టిపుల్ గా దీని మీద ఏదైనా చర్య తీసుకుంటే మీరన్న విషయం చాలా తొందరగా జరుగుతుంది. ఎందుకంటే ఒక అన్వేషణ అని పేరు పెట్టుకున్న వ్యక్తే ఈ రోజు అన్వేషణ కావాలి భారతదేశానికి. ఈ విధముగా మనం అన్వేషించే విధంగా వెళ్తేనే మీరు అనుకున్న న్యాయం కానీ ఆయన అనుకున్న ఇప్పుడు సమాజం ఏదైతే మనని కించపరిచిన దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నారో దానికి మనందరం ఒక ఆనకట్ట వేయగలుగుతాం. ఇప్పుడు ఏమైతుంది, మీరు అన్న ప్రసారం చూస్తూ ఉంటే చాలా గతంలో కొన్ని విషయాలు న్యాయవాదులను ఆయన పెట్టుకొని లేకపోతే ఇంకేదో మాట్లాడుకొని జరగడం చేత ఇప్పుడు అందరం మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సాధువులు అందరము మేమున్నాము ఏకం చేయడానికి. అలాగా మిగతా సంఘాలు, మిగతా సాంఘికమైన పనులు చేసే వాళ్ళు, సోషలైజేషన్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మల్టిపుల్ గా రియాక్ట్ కావాలని మా ఆలోచన. ఓకే శివరుద్ర స్వామి గారు. రైట్ శారదాదేవి గారు వస్తాను. మాల్యాద్రి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శారదాదేవి గారు, ఇప్పుడు ఈ వివాదం స్టార్ట్ అయిన వెంటనే మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది. స్త్రీలకు సంబంధించి, వస్త్రధారణకు సంబంధించి ఆయన ఉపయోగించినటువంటి భాష, అలాగే ఆయన ఏ ఉద్దేశంతో చీర కట్టుకోవాలని చెప్పారన్న దానికి సంబంధించి శివాజీకి నోటీసులు ఇచ్చారు. కానీ ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా కంటిన్యూ అవుతున్నారు. మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్, ఎంతో మందిని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు రోజు నోరు విప్పితే చెప్పలేనటువంటి భాష. ప్రతి ఒక్క అంటే ఇక్కడ మగవాళ్ళని ఏదో తిడుతున్నారు అనుకుంటున్నారు కానీ అతను తిట్టేది వాళ్ళ తల్లుల్ని, చెల్లెల్ని, అక్కల్ని, అమ్మల్ని, భార్యల్ని. ఇంతమంది మహిళలను అవమానిస్తున్నా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? ఏం జరుగుతుంది అనుకోని? అంటే మగాళ్ళనే తిడుతున్నారు కదా అని వదిలేస్తున్నారా? అలా లేదు. మగాళ్ళనే తిడుతున్నారా, ఆడాళ్ళనే తిడుతున్నారా అని కాదు ఇక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు సీతాదేవి చీర కట్టుకుంది అప్పుడు ఆ కాలంలో, ద్రౌపది చీర కట్టుకుంది, వాళ్ళని రేప్ చేశారు అని అంటున్నాడు. ఎక్కడ రేప్ చేశారు? ఇక్కడ ఎవరు రేప్ చేశారు? అతని దగ్గర ఏమన్నా ఎవిడెన్సెస్ ఉన్నాయా? అసలు ఏ ఎవిడెన్సెస్ లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా కానీ ఇప్పుడు మహిళా సంఘాలు అంటున్నారు. తప్పకుండా వాళ్ళు ఫైట్ చేస్తారు, తప్పకుండా వస్తారు. వాళ్ళు ముందుకు ఎందుకు రారు? వాళ్ళు డెఫినెట్ గా వస్తారు. ఇంకోటి ఏంటంటే వాడికి ఊరి వేయడమో లేకపోతే ఇంకోటో కాదు, కాలు చెయ్యి నరకేయాలి అసలు. ఇంకోసారి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నాలుక కాదు. అడ్వకేట్ గా ఉండి మీరే ఏదో చెప్తున్నారా? నిజంగా జస్టిస్. ఎస్, ఇది నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే వాడు రెచ్చిపోతున్నాడు. వాడు ఇప్పుడు ఇంతకు ముందు రవి గారు అన్నట్టు కూడా క్రిస్టియానిటీ గురించి కానీ, ముస్లిమ్స్ గురించి కానీ అందరి గురించి వాడు మాట్లాడారు అంటున్నారు. నాకు తెలియదు అసలు, నేను ఫాలో కావను, నాకు తెలియదు అసలు. అలాంటప్పుడు వాడు అసలు మనము ఒకటేంటంటే ఎవరైతే ఎంత లక్షల మంది, కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ అనేది చేసేసుకొని అట్ ఏ టైం వాడిని బ్లాక్ అనేది చేసేసేయాలి. అసలు వాడికి ఇంకా ఎక్కడ ఉంటుంది జీవనాధారం? ఇంకా వాడు ఏదో రెచ్చిపోతున్నాడు, వాడు ఏదో డబ్బులు వస్తున్నాయి బాగా, అన్ని దేశాలు తిరుగుతున్నాను, నేను గొప్ప, నేను ఏది మాట్లాడినా గానీ
ఎవడేం చేయడు అనేసి అనుకుంటున్నాడే, అది తప్పు. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నారు సరదాదేవి గారు, తనకి తనుగా పెట్టుకున్నటువంటి ఒక బిరుదు ఆటగాడంట, అతను ఆటగాడంట, కానీ మహిళల స్వేచ్ఛ కోసం ఇప్పుడు పోరాడుతున్నాడు. మహిళలతోని ఆట ఆడుతున్నాడు వాడు. అది లిటరల్ గా చెప్పాలంటే మహిళలతోని ఒక గరికపాటి గారి మీద చేసిన ఒక కామెంట్, మీకు ప్రాబ్లం అయితే మీరు కోసేసుకోండి, నాకు ఆ ప్రాబ్లం లేదు అన్నాడు. తప్పు కదా. ఆయన ఆటగాడా కాదా అనే విషయం జనాలు చెప్తున్నా, మీకు ప్రాబ్లం అయితే మీరు కోసేసుకోండి, నాకు ఆ ప్రాబ్లం లేదు అన్నాడు. మరి ఆటగాడు ఎట్టా అయ్యావు నువ్వు? రైట్. సో యమున పాఠక్ గారు, మరొక్క పాయింట్ మీరు దీని గురించి క్లియర్ కట్ గా చెప్పాలి, మీరే రైట్ పర్సన్ అనుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ గరికపాటి గారిని అన్నారు, ఆయన ప్రవచనాలు ఎంత మందికి కనువిప్పు కలుగుతున్నాయి, ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మనకి అంత పెద్ద మనిషిని, అంత గొప్ప వాడిని అనడం ఏంటి? ఇంకోటి, నేను శివాజీని నేను తప్పు పట్టను, కొన్ని వర్డ్స్ అయితే తప్పే కాదంటలేను, ఇది ఏవో సరుకులు అవన్నీ తప్పు, అవి అనకూడదు, కానీ అది సమాజం గురించి అందరి గురించి అన్నాడు, కానీ ఒకళ్ళను ఉద్దేశించి అయితే అన్న మాటలు కావు. రైట్. సో యమున పాఠక్ గారు, ఈ పాయింట్ మీద మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నాను. మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఏంటి గుడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగండి, మీకు స్వేచ్ఛ ఇంపార్టెంట్? ఏంటి గుడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగడం స్వేచ్ఛ అంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనే బోల్డ్ డ్రెస్సింగ్ లేకపోతే సినిమాలు చూడరా అని అతనే మాట్లాడాడు. అతని వర్షన్ డ్వాల్ స్టేట్మెంట్స్ చూడండి. బోల్డ్ డ్రెస్సింగ్ లేకపోతే మీరు సినిమాలు చూడరా, ఇప్పుడున్న మీరు అన్న ఆ వ్యాఖ్యలు కూడా అతను మాట్లాడాడు. ఒక పక్కన ఆడవారిని నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళ గౌరవాన్ని కాపాడుతాను అని అతనే అన్నాడు. అతని ద్వంద్వ వైఖరి చాలా మనకు స్పష్టంగా కనపడుతోంది. చాలా మిసోజెనిస్టిక్ రిమార్క్స్ మనకు కనపడుతున్నాయి. సో ఈ డజంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. నేను చెప్పనా అండి, ఇతనికి కేవలం ఈ మధ్యన కొంతమంది కేవలం వాళ్ళకు ఒక వ్యూస్, లైక్స్, వాళ్ళకి డబ్బు రావాలి, ఏది చేస్తే త్వరగా డబ్బు వస్తుంది, ఏది మాట్లాడితే తొందరగా వాళ్ళ లైమ్ లైట్ లోకి వస్తారు. ఒకప్పుడు పాజిటివ్ గా మాట్లాడి మనం ఏదో ప్రజల్లో ఉండాలన్న ఒక ఆలోచన నుంచి, ఆ ధోరణి నుంచి ట్రెండింగ్ అవుతే బాగుంటుంది అనే ధోరణి నుంచి ట్రోలింగ్ కి కూడా సిద్ధపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్. అంటే అది ఎంత డెస్పరేట్ సిచ్యువేషన్ ఉన్నారంటే ఏదో రకంగా వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలి. వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే మంచి వీళ్ళ కోసం వీళ్ళు మంచి పని చేస్తే వాళ్ళ గురించి 10 మంది మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు చెడ్డ, అంటే ఏది చేస్తే చెడైనా పర్వాలేదు, నేను ఏదో రకంగా లైమ్ లైట్ లో ఉన్నానా లేదా, మంచో చెడో నేను లైమ్ లైట్ లో ఉన్నానా లేదా, నేను నలుగురు నాలుకల్లో నాంతున్నానా లేదా, నేను ఐఎమ్ ఇన్ ద పిక్చర్. ఈ రోజు అదే కదా. ఇప్పుడు శివాజీ గారి కామెంట్స్ కావచ్చు, లేకపోతే మిగతా వ్యక్తులు, వీళ్ళందరూ ఎవరైనా సరే ఏదైనా కూడా ఒక రిమార్క్ చేస్తే అది సెన్సేషన్ అవుతే ఐఎమ్ ఆల్ ఇన్ ద మీడియా, ఐఎమ్ ఆల్ ఇన్ ద సోషల్ మీడియా ఫర్ వర్స్ట్, నాట్ ఫర్ ద బెస్ట్ రీజన్స్ బట్ ఫర్ ద వర్స్ట్ రీజన్స్. సో మనం ఎవరివండి జడ్జ్ చేయడానికి? హూ ఆర్ వి టు జడ్జ్? ఎప్పుడు మనం ఒకటే చెప్తుంది కూడా ఈ మాధ్యమం, మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్. ఒక మాధ్యమం ద్వారా మనం చెప్పేది ఏంటంటే సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్. మీరైనా నేనైనా నచ్చినా నచ్చకపోయినా మోరల్ పాలిసింగ్ చేస్తున్నారా కూర్చున్న వాళ్ళందరూ అంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ మోరల్ పాలిసింగ్. కానీ సమాజంలో ఉన్నప్పుడు బేసిక్స్ చాలా చాలా బేసిక్స్ అవి లేకపోతేనే ఈ రోజు మనం మాట్లాడుతున్నాం, దాని గురించి చర్చిస్తున్నాం. సో వీఆర్ నాట్ డూయింగ్ మోరల్ పాలిసింగ్. మీరు ఇంట్లో ఉన్న తల్లి తండ్రి చేయటం లేదు, మనం ఎవరైనా చేయడానికి. కానీ ఈ రోజు సబ్జెక్ట్ టు కండిషన్ టుడే వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అది హద్దు దాటి, సీమ దాటి, లిమిటేషన్స్ దాటి బయటకు వస్తుంది. కాబట్టి ఇంత మంది కూర్చొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీడెవడైతే పనికిరాని వాడు ఉన్నాడో, ఇంతకు ముందు కూడా ఇలాంటి పనికిరాని వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి ఏ గతి పట్టిందో మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఈ రోజు లేరు కూడా. కాబట్టి దిస్ ఇస్ అ రియల్ వార్నింగ్. నేను ఒకటే అంటానండి, ఈ రోజు ఇందాక మన మాల్యాద్రి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా మీరు ఈ వ్యాఖ్యలకే మనము ఇంతవరకు వెళ్ళాలా, లుకౌట్ నోటీస్ వరకు వెళ్ళాలా, మనం ఇవన్నీ కూడా చెయ్యాలా, మరి ఇవన్నీ కూడా ఏంటిది మన ఇందాక చెప్పినట్టుగా రెడ్ కార్నర్ నోటీస్, దీని వరకు వెళ్ళాలంటే వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ రోజు భారతదేశంలో హిందూ సంస్థలను చెప్తున్న ప్రతి ఒక్కరూ, మా సంస్థతో సహా, మేము హిందువుల కోసము వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే కేవలం టీవీలో కూర్చొని చర్చలకు కాదు, వీఆర్ రెడీ. అడ్వకేట్ గారు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు, విశ్రాంత జడ్జి గారు ఉన్నారు, వీఆర్ ఆల్ రెడీ. వారు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు కూడా అండ్ స్వామీజీలు ఉన్నారు, వీఆర్ ఆల్ రెడీ. తప్పకుండా కూడా వీడి గురించి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాల్సిందే, వాడిని రప్పించాల్సిందే, చట్ట పరిధిలో ముందు యాక్షన్ తీసుకోవాల్సిందే. రెండు ప్రధానంగా చేయాల్సినవి. దీనికి ఇది ఒకటే పరిష్కారం. నెక్స్ట్ టైం ఇంకెవడైనా కూడా ధర్మం గురించి మాట్లాడాలన్నా, అమ్మల గురించి మాట్లాడాలన్నా, మన దేవి దదులు జోలికి వస్తారంటే అమ్మ బాబాయ్ వీళ్ళని మన జోలికి వెళ్ళకూడదని ఒక భయం క్రియేట్ చేయాలి. లేదంటే చర్చలు వస్తూనే ఉంటాయి. ఇందాక అన్నారుగా, చర్చలు వస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడతారు, టీవీలో వదిలేస్తారు. వదలము. ఇట్స్ అ క్లియర్ అండ్ లౌడ్ మెసేజ్.
ఇట్స్ అ క్లియర్ అండ్ లౌడ్ మెసేజ్. వదలము, ఇతనితోనే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా కూడా ఏ స్థాయికైనా వెళ్తాము, తప్పకుండా ఆ స్థాయికి వరకు వెళ్లి చట్టపరంగా ఇతని పక్షాన ఎంతమంది సాధువులు ఉన్నారో, సంతున్నారో, మహాపురుషులు ఉన్నారో, హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళ్ ఉంది, విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉంది, లేకపోతే ఇంకా హిందూ సంస్థలు బోల్డ్ అన్ని ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలి. వీడి మీద ఏకధాటిగా కూడా అందరూ కేసులు పెట్టాలి, వీళ్ళ ఒత్తిడి తీసుకురావాలి, తప్పకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వాలి, వీడి మీద ఆర్సీఎన్ కూడా రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వాలి, రప్పించాలి. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఒకటి చేస్తే అప్పుడు భయం ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది ఏమిటి మాట్లాడితే నోరు జారితే ఏమవుతుంది. పొరపాటున కాదు, విత్ ఫుల్ ఇంటెన్షన్, విత్ సౌండ్ మైండ్ బాడీ వాడు ఈ మాటలు మాట్లాడినందుకు వాడికి తప్పకుండా చట్టపరమైన పనిష్మెంట్ ఉండాల్సిందే. అండ్ అనదర్ బిగ్గెస్ట్ అపీల్ టు ద సోషల్ మీడియా, ఎవడైతే ఆ మూర్ఖుని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమంలో ముందు అన్సబ్స్క్రైబ్ అవ్వండి, వాడిని సామాజికంగా ముందు వెలేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దెమ్. సామాజికంగా వెలేస్తే, హిందువుల మనోభావాలు నిజంగా దెబ్బతీస్తే హిందువులు ఏం చేస్తారు, మన అమ్మనంటే ఏం చేస్తారు అనేది యావత్ హిందూ సమాజం అనేది కూడా ఈ రోజు ఆ ఒక స్టెప్ వేస్తే వాడికి అర్థమవుతుంది. జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా లెటెస్ట్ కంప్లైంట్ టు యూట్యూబ్. ఒక మామూలు మాటల్లో వస్తే యూట్యూబ్ అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, వీడు ఇంత ప్రేలాపన పెడుతున్నాడు, ఎందుకు యూట్యూబ్ ఆ పాయింట్ దగ్గరికి వద్దాం. దీనికి సంబంధించి రవి గారు చెప్తారు. రవి గారు, నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడగనుకున్నాను. మీరు కూడా ఒక యూట్యూబర్ కాబట్టి మీకు పూర్తిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి, అతను ఉపయోగించేటటువంటి భాష అంత దారుణంగా ఉన్నా కూడా ఎందుకు స్ట్రైక్స్ పడట్లేదు? ఇటు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, అటు యూట్యూబ్ లో కావచ్చు. ఏం జరుగుతుంది? ఏ రకంగా అతను మేనేజ్ చేస్తున్నాడు? అలాగే రిపోర్ట్ విషయంలో కూడా ఎవరైతే రిపోర్ట్ కొట్టాలనుకుంటున్నారో అందులో వచ్చేటటువంటి ఆప్షన్స్ లో ఏది చూస్ చేసుకోవాలనేటటువంటి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. అతను ఉపయోగిస్తున్నటువంటి యాక్షన్స్ కి, అతను మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలంట? ప్లీజ్ కంక్లూడ్ కూడా చేయాలి. మ్యూట్ లో ఉన్నారు రవి గారు, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి రవి గారు. రైట్. మాల్యాద్రి గారు, కంక్లూడ్ ప్లీజ్. నమస్కారం అండి. బట్టలకు సంబంధించిన విషయంకి వస్తే దుస్తులు ధరించడం కూడా ఒక వ్యక్తిగత భావ వ్యక్తీకరణ. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించడం రాజ్యాంగబద్ధ హక్కు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం అవన్నీ కూడా జీవించే హక్కులో దుస్తుల ఎంపిక కూడా భాగమే. కానీ ప్రజా నైతికతకు స్పష్టంగా భంగం కలిగించినప్పుడు మాత్రమే. ప్రజా నైతికతకు భంగం కలిగిస్తే బట్టల విషయంలో కూడా తగు చర్యలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికే మన యమునా పాఠక్ గారు, స్వామీజీ గారు చెప్పినట్లు 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఆ మనిషి ఒంటి మీద ఎన్ని దెబ్బలు తగిలినా గానీ తట్టుకుంటాడు, కానీ జోబి మీద దెబ్బ తగిలితే ఆ జోబు దెబ్బ ఒళ్ళంతా వాడికి నొప్పి వస్తుంది. కాబట్టి వెంటనే నా సహోదరులకి, నా మిత్రులకి, లేదా హిందూ భావాలు లేకపోతే స్త్రీల స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళందరి గురించి కూడా నేను ఒక్క మాట చెప్తున్నాను. దయ ఉంచి యమునా పాఠక్ గారు, ఆమె పోరాట పద్ధతి నాకు తెలుసు, ఆమె చెప్పినట్టు ఖచ్చితంగా మేము చేస్తాము. ముందు వెంటనే ఎకనమిక్ గా అందరం కూడా వాడిని ఫాలో కాకుండా చెయ్యాలి. అది ఒకటి. త్వరలోనే మేము యూట్యూబ్ కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చి ఆ స్ట్రైక్ పడి దానికి సంబంధించి ఏది జరగాలో ఆ రిమూవల్ ఆఫ్ ద కంటెంట్ గురించి స్టెప్ తీసుకుంటాం. మూడోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్విట్జర్లాండ్ లో జరుగుతున్నాడు, స్విట్జర్లాండ్ లో ఉన్నాడు ఇతను అని చెప్పి తెలిసింది. స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ గట్టి వ్యవస్థే. అందువల్ల అక్కడికి మనం గనక కంప్లైంట్ ఆ కోర్ట్స్ గనక రాస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఆ కోర్ట్స్ కి రాసేదానికి నేను యమునా పాఠక్ గారు, మన స్వామీజీ గారు, మన హిందూ మతానికి సంబంధించిన రేపు ఒక నేషనల్ లీడర్ కూడా రాబోతున్నారు. రేపు ఈవినింగ్ మీటింగ్ ఉంది, వాళ్ళతో చర్చించి, ఆయన పటేల్ గారించి గుజరాత్ నుంచి పెద్ద నేషనల్ లీడర్ ఆయన, వాళ్ళందరితో చర్చించి స్విట్జర్లాండ్ కి కంట్రీకి లీగల్ సిస్టాన్ని కూడా మూవ్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. శివరుద్ర స్వామి గారు, కంక్లూడ్ పెద్దలందరూ ఇచ్చారు. సాధువు అవడం చేత మేము సనాతన ధర్మాన్ని ఎవరు కూడా ఏదైనా అవహేళన చేస్తే గతంలో అఘోరీనని చెప్పుతూ తిరిగిన వాడికి
ఎన్నో మర్యాదలు చాలా చక్కగా అప్పచెప్పాం మేము. అలాంటి మర్యాదలు పేరులోనే అన్వేషణ అని పెట్టుకున్న వ్యక్తి పైన అన్వేషణ చేసుకునే స్థితి వరకు తీసుకురావడం ఆయన గారి పతనానికి ఒక అడుగు అని అనుకోవచ్చును. రెండో విషయం, ఎట్టి పరిస్థితుల్లో దేవీ దేవతలని తక్కువగా చేసి మాట్లాడిన వారిని ఉపేక్షించబోము. సీతమ్మ తల్లిని, ద్రౌపది మాతని కానీ మన ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళ యొక్క కట్టుబాటు గురించి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. సాధువులందరము గౌరవనీయులు మల్యాద్రి స్వామి గారు అన్నట్టుగా, అమ్మ యమునా పాఠక్ గారు అన్నట్టుగానే ఒక మంచి కాగితానికి మనందరం పని చెప్పి న్యాయపరమైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న పోలీస్ అధికారులే కానీ, తర్వాత తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం భారతీయులు ఉన్నారు, ఆయనని కట్టడి చేయాలి అని అంటే మనందరికీ చాలా చిన్న పని. కాబట్టి ఒకరు ఇద్దరు రియాక్ట్ అవ్వడం కాదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా మంది మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, స్వామి మేము కూడా ఎక్కడెక్కడ అనేది విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు బయలుదేరుతున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అంటారు. కాబట్టి అన్వేషణ అనే ఆ వ్యక్తి గురించి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా మన అందరూ ఆలోచన. శేఖర్ భాష గారు కంక్లూడ్. అన్వేషణ ఎక్కడున్నా అన్వేషించి వాడిని పట్టుకొచ్చి తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కానీ పాయింట్ ఏంటంటే, ఒక దావూద్ ఇబ్రహీం కావచ్చు, లేకపోతే ఇట్లా చాలా మంది విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎక్కడెక్కడో పోయి ఈ రోజు దాకా ఇండియా పరిధికి చెక్కకుండా చేసుకుంటున్నారు. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇటువంటి వాళ్ళని పట్టుకురావడంలో? అంటే చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళే అలా ఉంటున్నప్పుడు నన్ను ఎవడ పట్టుకుంటాడులే అని చెప్పి ఒక ధైర్యం వీళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఒక గట్టి గుణపాఠం ఇటువంటి ఏమైనా చేస్తే జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఎవడన్నా ఒక పాకిస్తాన్లో ఉండేవాడో లేకపోతే ఆఫ్రికాలో ఉండేవాడో వాడికి కూడా ఇటువంటి భావాలు ఉండొచ్చు. హిందూయిజం అంటే నచ్చకపోతే వాడు నా బూతులు తిట్టాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వాడిని పోయి పట్టుకొస్తారా? వాళ్ళనే పట్టుకురాలేకపోయి వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ప్రాక్టికల్గా ఇమ్మీడియట్గా మనం చేయగలిగిన స్టెప్ ఏంటయ్యా అంటే, యూట్యూబ్ ద్వారా కంప్లీట్గా ఇండియాలో వీడి ఛానల్ అనేది రాకూడదు అనే యూట్యూబ్ని మీరు గట్టిగా చేయగలరా? అట్లీస్ట్ ఇది చేయగలరు. మన గవర్నమెంట్ ఈ పోలీసులు యూట్యూబ్ కంప్లీట్ గా ఇండియాలో అన్వేష్ ఛానల్ అనేది ఎక్కడ కూడా తీసుకుంటున్నారు కదా. చాలా ఛానల్స్ ఆ దేశంలో పనిచేస్తే ఈ దేశంలో పనిచేయవు, కంపల్సరీగా పనిచేయవు. ఎందుకంటే దిస్ ఈస్ స్ప్రెడింగ్ హేట్రెడ్. నాకు ఒక్క మనవి ఉందండి, ఒక్క మనవి. అదేంటంటే పాస్పోర్ట్ సస్పెన్షన్ ఒక పవర్ ఉంటుందండి. పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ సస్పెన్షన్ ఒకటి జరగాలి. రెండోది, అతని ఆస్తులు భారతదేశంలో ఉంటే దాన్ని జప్తు చేయాలి. ఈ రెండు కనుక జరిగితే ఇటు అక్కడ విత్డ్రా చేస్తారు కదా, అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ తగ్గితే ఆ ఇన్కమ్ తగ్గుతుంది. నేను కూడా చెప్తున్నాను, అది ఇన్కమ్ తగ్గాలి. ఇక్కడ పాస్పోర్ట్ అతని మూవ్మెంట్ లేకుండా పాస్పోర్ట్ జప్తు జరగాలి, పాస్పోర్ట్ సస్పెన్షన్ జరగాలి, అతని ఓకే శివరుద్రస్వామి గారు, దయచేసి మనకు సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. యమునా పాఠక్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఒకటేనండి, ఈ రోజు అన్నారు కదా ఇలాంటి చాలా మంది నేరస్తులు తప్పిపోయినారు, మరి వీళ్ళంతా నిజంగా ఇలాంటి వాళ్ళని మనం చేస్తామంటే ఎస్ తప్పకుండా చేస్తాం. చూడండి, అండ్ మరీ ముఖ్యంగా లెట్ us స్టార్ట్ విత్ హ్యాష్ ట్యాగ్ షేమ్ అన్వేషణ అని, లేకపోతే బాయ్కాట్ సోషల్ మీడియా మాధ్యమంగా హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడైతే 500, 1000 హ్యాష్ ట్యాగ్స్ గనక మారుతుందో అది మనం ట్రెండ్ చేద్దాం వాడిని చేసి హ్యాష్ ట్యాగ్ తో బాయ్కాట్ అన్వేష్ అని స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్ us రియల్లీ బాయ్కాట్, ఒక సోషల్ బాయ్కాట్ విత్ సోషల్ మీడియా మాధ్యమంలో ఫస్ట్ చేద్దాం. చట్టం ఇందాక మేము ఊరికే చెప్పడం లేదు, ఇందాక అడ్వకేట్ గారు, న్యాయవాది వారు, జడ్జి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, ఊరికే చెప్పడం లేదు. తప్పకుండా కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ వ్యవస్థ లాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో ఇలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అండ్ ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. తప్పకుండా ఇక్కడి నుంచి నాంది పలుకుతాం. కాబట్టి డెఫినెట్ గా చట్టం దాని పని చేస్తుంది, సమాజం కూడా సోషల్ బాయ్కాట్ ఈ వ్యధవని చెయ్యాలి. తర్వాత ఆధ్యాత్మిక శక్తి గురించి ఏదైతే వీడు మాట్లాడుతున్నాడో, హేళన చేస్తున్నాడో, ఆ ఆధ్యాత్మిక శక్తే వీడికి పెనుశాపం ఏదైతే అన్నాడో అదే వాడికి పెనుశాపమే పూర్తిగా దహించేస్తుంది. పాస్పోర్ట్ సస్పెన్షన్ ఇందాక సార్ చెప్పారు, సీజ్ ప్రాపర్టీస్ అని, అన్నిటికీ లీగల్ పరమైన చర్యతో వాడికి ముందుకెళ్తాం. తప్పకుండా కూడా ఒక యాక్షన్ తో మీరు చూస్తారు. రైట్ శారదాదేవి గారు కంక్లూడ్. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఒక పక్క కించపరిచి ఇంకోసారి అపాలజీ చేసి కోరుకొని మళ్ళీనేమో నేను కోరుకొని గణపతి దేవాలయంలో పడుకుంటాను, నేను పడుకొని రక్తం కక్కుకొని చస్తాను అనడం ఎందుకు, అపాలజీ కోరడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా కానీ స్విట్జర్లాండ్ లో ఉన్నారని అంటున్నారు. వాళ్ళకేంటంటే ఇట్లాంటి నేరాలు ఇలాంటివి చేసి అందరినీ పబ్లిక్ ను అటెన్షన్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే లొకేషన్ ఆఫ్ చేసుకుంటారు, సిమ్ చేంజ్ చేసుకుంటారు. ఏది చేసుకున్నా కానీ ఎవ్రీ కంట్రీలో తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, ఎవడో ఒకటి పట్టుకుంటాడు, వాడి పని అనేది అవుతుంది. తప్పకుండా వాడికి అనేది పనిష్మెంట్ అనేది రావాలి. రైట్ రవి గారు.
రవి గారు చివరిగా ఏం చెప్తారు? అందరూ మాట్లాడినంత నేను ఒప్పుకుంటున్నానండి. వీడు ఒక తెలంగాణలో ఒక క్రిస్టియన్ అమ్మాయిని అబ్యూస్ చేస్తే అది చార్జ్ షీట్ రావడానికి 2 ఏళ్ళు పట్టిందండి. సో లా అమేజింగ్ గానీ చాలా చాలా స్లో ప్రాసెస్. సో మ్యామ్ చెప్పినట్టు నేను 100% అగ్రీ అండి. పాస్పోర్ట్ ని సీజ్ చేసి లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేసేసి రెడ్ అలర్ట్ నోటీస్ ఇచ్చి ఇండియాకి అయితే డెఫినెట్ గా తీసుకురావాలండి. 3.5 ఏళ్ళ నుంచి అబ్స్కాండింగ్ లో ఉంది, ప్రతి దేశాన్ని పరారైపోతున్నాడు. లాయర్ గారు చెప్పినట్టు, జడ్జి గారు చెప్పినట్టు ఒక దేశంతో అయితే నీకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటుంది, కానీ వీడు ఆల్వేస్ ఆన్ ద మూవ్. కాబట్టి ద ఓన్లీ వే ఇస్ ఆయన పాస్పోర్ట్ ని క్యాన్సిల్ చేసి లేకపోతే ఇక్కడ ఆస్తుల్ని జప్తు చేసి, ఎందుకంటే ఈయన రిపీట్ ఒఫెండర్ అండి. ఒక్కసారి ఏదైనా ఎవరినైనా తిట్టేసి మీకు క్షమాపణ చెప్తే ఓకే, ఇప్పటికీ 50 సార్లు జరిగింది. రెపిటేటివ్ ఒఫెండర్. ఎట్టి అది పరిస్థితుల్లో క్షమాపణ కూడా కాదు రవి గారు, బలవంతపు క్షమాపణ తీసుకోకపోతేనంటే అష్టదరిద్రాలు. అంటే మీకు మాకైతే అలవాటు అయిపోయింది విని సేమ్ ప్యాటర్న్ సేమ్ డైలాగు. నేను చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక పిఐఎల్ రేస్ చేశారండి. అలాగే నాకు తెలిసిన 6 RSS వాళ్ళు రేస్ చేశారు. ఇవి FIR చేసి మీరు యూట్యూబ్ పంపిస్తే భారతదేశం నుంచి రిక్వెస్ట్ వస్తే ఇండియాలో వాడి ఛానల్స్ కనబడో ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ అండి. ఇంకేం చేయగలరు, వాడి ఛానల్ సస్పెండ్ చేస్తే అయిపోయింది పని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ మాల్యాద్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ శివరుద్ర స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, యమునా పాట గారు, శారదాదేవి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అవినాష్ చేసినటువంటి లేఖి మాటల మీద హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా అవినాష్ పాస్పోర్ట్ నైతే రద్దు చేయాలి, అవినాష్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. దాంతోపాటు అందరికంటే ముందుగా ప్రతి ఒక్క హిందువు కూడా బాయ్కాట్ అవినాష్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయాలి. అలానే అతని యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా అందరూ కూడా రిపోర్ట్ కొట్టాలంటూ కూడా వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎప్పటికైనా అవినాష్ దిగి వస్తాడా, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా అన్న దానికి సంబంధించి ఇది వాటి డిబేట్.